నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఈసీ. ఒడిశాలో హంగ్ వస్తుందని అంచనాలు, బీజేపీ 62 నుంచి 80 సీట్లు గెలిచే ఛాన్స్. లిక్కర్ స్కామ్ లో కవితకు లభించని ఊరట, జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలాంటి వస్తువులు, మొబైల్ ఫోన్లు అనుమతించారని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సిబ్బందిని జూన్ 4న ఉదయం 5:30 అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమైజేషన్ చేసి టేబుళ్ల వారీగా కేటాయిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉండనున్నారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో జూన్ 4న ఉదయం స్ట్రాంగ్ రూమ్లను తెరవనున్నారు. దీనిపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి చెన్నయ్య మరింత సమాచారం అందిస్తారు. చెన్నయ్య, చెప్పండి, కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? థ్యాంక్ యూ దంతి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంటు నియోజకవర్గాలకు రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్ కు అధికారులంతా కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అయితే మే 13న జరిగిన ఎన్నికలలో భాగంగా ఈవీఎంలను అయితే స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. అయితే రేపు ఉదయం నుండే వాటిని బయటికి తీసి కౌంటింగ్ చేస్తారు. అయితే మొత్తంగా చూసినట్టయితే ఆ యొక్క కౌంటింగ్ 14 టేబుల్స్ 8 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మహబూబ్ నగర్ 2 పార్లమెంట్ నియోజకవర్గాల పైన ఎక్కువ ఫోకస్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే సీఎం సొంత జిల్లా కావడంతో 2 పార్లమెంట్ స్థానాల్లో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ 2 పార్టీల మధ్య అయితే టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి చూసినట్టయితే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ఎంతవరకు పోటీ ఇస్తుంది, అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో పోల్చి చూస్తే ఈసారి ఎన్నికల్లో అయితే 5% పోలింగ్ శాతం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పెరిగినటువంటి 5% పోలింగ్ పర్సెంట్ ఏ వైపు పార్టీ వైపు మొగ్గు చూపింది అనేది చర్చనీయాంశంగా అయింది. ఒక్కసారి నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో చూసినట్టంటే నాగర్ కర్నూలు, అచ్చంపేట, గద్వాల, వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 16 టేబుళ్లను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అలంపూర్, కల్వకుర్తి, కొల్లాపూర్ ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క ప్రతి టేబుల్ కు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ప్రతి అసెంబ్లీ కౌంటింగ్ కేంద్రాలు 17 సీసీ కెమెరాలు చొప్పున మొత్తం 150 సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ పరికరాలు అయితే అనుమతి లేవు. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు భారీ గేట్లతో
బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అయితే గత ఎన్నికల్లో చూసినట్టయితే ఈ ఎన్నికల్లో కూడా సొంతంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత జిల్లా రేవంత్ రెడ్డి కావడంతో అదేవిధంగా బీజేపీ పార్టీ నుండి పోటీ చేసినటువంటి డీకే అర్ణ వీళ్ళిద్దరి మధ్యనే అక్కడ అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా అభ్యర్థి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ డీకే అర్ణ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది. ఏ సర్వేలో చూసినటువంటిది కూడా ఈ యొక్క పాలమూరు పార్లమెంట్ కి సంబంధించినటువంటి గెలుపు ఓటములు అయితే స్పష్టంగా అయితే ఇవ్వలేదు ఝాన్సీ. మరి పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు, అలాగే ఎలాంటి ఆంక్షలు ఉండనున్నాయి? అయితే ఇక్కడ ఖచ్చితంగా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కావచ్చు, అక్కడ పోలింగ్ కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్, అదేవిధంగా 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు ఝాన్సీ. మరి దాదాపుగా కౌంటింగ్ ఎన్ని రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందంటారు? మొత్తం కూడా కౌంటింగ్ దాదాపుగా మనకు వచ్చేసి మొత్తం కూడా 8 రౌండ్లు అయితే మధ్యాహ్నం వరకు కూడా ఈ ఎన్నికల్లో ఎవరి గెలవబోతున్నారని అయితే స్పష్టత కూడా మధ్యాహ్నం 1 వరకు వచ్చే అవకాశం. మొత్తం చూసినట్టయితే 8 రౌండ్లు అయితే 8 రౌండ్లలో 5 రౌండ్లలో కూడా స్పష్టమైన ఫలితం అయితే రావచ్చు అని చెప్పుకోవచ్చు ఝాన్సీ. థ్యాంక్ యూ చిన్నయ్య. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎలాంటి వస్తువులు, మొబైల్ ఫోన్లు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సిబ్బందిని జూన్ 4న ఉదయం 5:30 లోపు అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమైజేషన్ చేసి టేబుళ్ల వారీగా కేటాయిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉండనున్నారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో జూన్ 4న ఉదయం స్ట్రాంగ్ రూమ్లను తెరవనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ అందిస్తారు. చెప్పండి గోవింద్, కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఝాన్సీ, ఖమ్మం చూసినట్టయితే లోక్సభకి సంబంధించి రేపు జూన్ 4న సాధారణ పోలింగ్ కి సంబంధించిన ఓట్ల లెక్కింపు సంబంధించిన ఖమ్మం లోక్సభ నియోజకవర్గం సంబంధించిన రిటర్నింగ్ అధికారి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ బీపీ కొద్దిగా సిబ్బందిగా ఏర్పాటు చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఖమ్మం లోక్సభ సంబంధించిన నియోజకవర్గం సంబంధించినట్లయితే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను ఓట్ల లెక్కింపు పొన్నికల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో కూడా లెక్కిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఖమ్మం లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నవి. ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి 7 కౌంటింగ్ హాల్ని, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఒక హాల్ని మొత్తం కలిపి 8 కౌంటింగ్ హాల్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి హాల్లోనూ 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి మాత్రం కౌంటింగ్ హాల్ 18 టేబుల్లో కూడా ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ కూడా ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో ఆబ్జర్వర్ కూడా ఉంటారు. ఖమ్మం సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం 16,31,039 మంది ఓటర్లు ఉండగా వాటిలో 12,41,135 మంది ఓటును వినియోగించుకున్నారు. అదేవిధంగా 10,687 పోస్టల్ బ్యాలెట్ ఉండగా వాటిలో 430 ఈటీసీ ద్వారా కూడా ఈ ఓట్లు పోలింగ్ కూడా అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినట్లయితే తక్కువ శాతం ఇచ్చినట్లయితే అషరాపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఇచ్చినట్లయితే 184 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 13 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. అదేవిధంగా ఎక్కువ చూసుకున్నట్లయితే సత్తుపల్లి ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్ ఇచ్చినట్లయితే
94 పోలింగ్ కేంద్రాలు ఉన్నందున వాటిలో 21 రౌండ్లో కూడా కౌంటింగ్ పూర్తయ్యేందుకు అవకాశం ఉంది. అయితే ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అదేవిధంగా సిపి కూడా దగ్గరుండి పరీక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా పోలీసు పూర్తిగా బందోబస్తు ఏర్పరిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. దాని తర్వాతకి ఫలితాలు వెలువడే అవసరం అయితే చెప్పవచ్చు. అయితే మొత్తంగా చూసినట్లయితే ఈ ఉమ్మడి ఖమ్మంకి సంబంధించి ఈ పోలింగ్ కౌంటింగ్ సంబంధించి మాత్రం ఉదయం 8 గంటల నుంచి ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 600 మంది కౌంటింగ్ సిబ్బంది, 600 మంది సీలింగ్ సహాయ సిబ్బందితో పాటు 250 మంది పోలీసు కలిపి మొత్తం 1500 మంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో కూడా విధులు నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇక 568 మంది ఈ అభ్యర్థులకు సంబంధించినట్లయితే ఏజెంట్స్ మొబైల్ ఫోన్స్ కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, లిక్విడ్ పదార్థాలు లాంటి ఎటువంటి కూడా ఈ పోలింగ్ కేంద్రాలకు అనుమతి మాత్రం ఇవ్వడం లేదు. అదేవిధంగా ఫలితాలు వెల్లడించే వరకు కూడా అధికారులు సమన్వయంగా ఉందని చెప్పి ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఫలితాలు చూసేందుకు కూడా ఖమ్మంలోని కొత్త బస్ స్టాండ్ అదేవిధంగా పాత బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో కూడా ఎల్ఈడి స్క్రీన్ పూర్తిగా ఏర్పడిన పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించి ఈ లోక్సభ సాధారణ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మొత్తం పూర్తిగా ఏర్పాటు మాత్రం సజావుగా జరిగేందుకు కూడా జిల్లా కలెక్టర్ మొత్తం పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు, అలాగే ఎలాంటి ఆంక్షలుండనున్నాయి? ఈ కౌంటింగ్ సంబంధించి మాత్రం పోలీసులు మాత్రం పూర్తిగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏసీపీ ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేసి ఎటువంటి అమాంఛనీయం జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఖమ్మం సిపి సునీల్ దత్ ఆధ్వర్యంలో మాత్రం చాలా మంది 600 మంది దాకా పోలీసులను పూర్తిగా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయం జరగకుండా అల్లర్లు మొగలు జరగకుండా కూడా ముందస్తుగానే జాగ్రత్తలు చేస్తున్న పరిస్థితి. సమస్య ప్రాంతాల్లో ఉన్న వాటిని మాత్రం గొడవలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం 146 సెక్షన్ అమలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి దాదాపుగా కౌంటింగ్ ఎన్ని రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందంటారు? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రం దాదాపు 14 టేబుల్ సంబంధించి 13 రౌండ్లో కౌంటింగ్ పూర్తవుతుంది. దాని తర్వాతకి మిగతా అన్ని సెగ్మెంట్ కలిసి 21 రౌండ్లో కూడా కౌంటింగ్ పూర్తయ్యేందుకు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా అధికారులకు ఆదేశాలు చేశారు. పూర్తిగా 22 రౌండ్ల మాత్రం కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ములుగు జిల్లా జగన్నాథపురంలో విషాదం చోటు చేసుకుంది. మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పెళ్లి వ్యక్తి మృతి చెందాడు. కట్టెల కోసం అడవికి వెళ్లి మందు పాత్రపై యేసు అనే వ్యక్తి కాలు పెట్టడంతో మందు పాత్ర పేలినట్లు తెలుస్తోంది. దీంతో ఘటనా స్థలంలోనే యేసు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పొలాలు లేవండి, ఘాటుగారిని అడుక్కున్నాం. కట్టె పొలాలు ఏరుకుంటాం అంటే సరే ఏరుకోమని అన్నారు. మేము అడిగికి పోతాను, తోవాలని అడిగి తోవాలని పెట్టిండ్రు. మేము ఐదుగురం మేము పోతాంటే 2 మనుషులు వెళ్ళిపోయినాం. రెండోసారి మా చిన్నాన్న వెనకొత్తా అంటే మా చిన్నాన్న అడిగేసిండు. మా చిన్నాన్న కొడుకు యేసుడు టాపున వేలిపోయి పైకి లేచిపోయాడు మనిషి. నానా అన్నారు, దగ్గర దాపులు ఉండకూడదు, దూరం ఉండరు అని నేను అన్నానండి. మా పేదోళ్ళ బతుకులు గిట్లా చేస్తాను. మేము అసలు ఉండాలన్నా లేకపోతే వాళ్ళతో జీతాలు చేసుకొని బతకాలి.
కట్టె పుల్లలు లేవండి, ఘాటు గారిని అడుక్కున్నాం, కట్టె పుల్లలు ఏరుకుంటాం అంటే సరే ఏరుకోమని. ఘటనకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి సుధాకర్, పేలుడు ఎలా సంభవించింది? ఝాన్సీ ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతం వాజేడుకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో గల అడవి ప్రాంతంలో వాజేడు గ్రామానికి చెందిన 5గురు అడవిలో ఉన్న వేప అంటే కట్టెల కోసం వెళ్ళిన నేపథ్యంలో మాత్రం వెళ్తున్న నేపథ్యంలో జాతీయ అంటే రహదారిలో ఒక్కసారిగా పీలుడు బాంబు పేలడం వల్ల వెంటనే ఒకరు మృతి చెందడం జరిగింది. మిగిలిన నలుగురిలో ఇద్దరికి మామూలు గాయాలయ్యాయి. అయితే ఈ మధ్య కాలంలో దండకారణంలో మావోయిస్టు ఎక్కువ ఉన్న సమాచారం మేరకు పోలీసులు ఎక్కువ కూపింగ్ చేయడం వల్ల పోలీసులను హతమార్చిన నేపథ్యంలో మాత్రం మావోయిస్టులు అక్కడ బాంబులు పెట్టారని చెప్పి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం ఉదయం 7 గంటల సమయంలో ఆ గ్రామానికి చెందిన 5గురు అడవికి వెళ్ళిన నేపథ్యంలో మాత్రం మార్గం మధ్యలో ఆ బాంబు ఒక్కసారి ప్రెజర్ కావడం వల్ల మాత్రం ఒకరు మాత్రం మృతి చెందారు, ఇద్దరికి గాయాలు. మరి అక్కడ పోలీసులు ఏమంటున్నారు? అంటే పోలీసులు మాత్రం గత 2 నెలల నుంచి ఎక్కువగా ఇది మావోయిస్టులకు పోలీసులకు ఎన్కౌంటర్ జరగడము, ఎన్కౌంటర్ వల్ల ఇప్పటికే సుమారు 120 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘటన నెలకొంది. అయితే ఈసారి ఖచ్చితంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి పోలీసులు ఖచ్చితంగా భూమి కోసం ఫారెస్ట్ వస్తారు కాబట్టి పోలీసులు హతమార్చాల ఉద్దేశంతో ఈ బాంబులు పెట్టారనే ఉద్దేశం మాత్రం పోలీసులు చెప్తూనే ఉన్నారు. ఏదేమైనా మాత్రం ఈ మధ్య కాలంలో పోలీసులకు ఇటు మావోయిస్టులకు వార్ అనేది ఎక్కువ మొత్తం జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ కు రాష్ట్ర సరిహద్దు ప్రాంతము, ఇటు ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతము, దండకారణ్యం. ఈ దండకారణ్యంలో ఆవాసంగా ఉంచుకున్న మావోయిస్టులు అక్కడే ఉండి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంలో అక్కడ బీజేపీ ప్రభుత్వము ఇది పోలీసులను కేంద్రంలో తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఇదే దండకారణ్యంలో మావోయిస్టులు పోలీసుల కోసం ఏర్పాటు చేసిన ఆ బాంబ్ బ్లాస్ట్ ఒక్కసారి లేపడం వల్ల పేలడం వల్ల మాత్రం యేసు అనే వ్యక్తి మాత్రం అక్కడ చనిపోవడం జరిగింది. ఝాన్సీ, మరి ఈ ఘటన తర్వాత గిరిజనులకు పోలీసులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? గ్రామస్తులు ఎవరు చనిపోయారో వాళ్ళని చూద్దామని లోపలికి వెళ్తున్న నేపథ్యంలో మాత్రం పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పోలీసులు మాత్రం లోపలికి వెళ్లారు. అంతేకాకుండా ఎవరు మృతి చెందారు ఆ మృతి చెందిన కుటుంబ సభ్యులు మాత్రం అక్కడికి వెళ్ళి ఆ మృతదేహాన్ని బయట తీసుకొచ్చి హాస్పిటల్ వెళ్తే ప్రయత్నించారు. పోలీసులు అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఎవరైనా లోపలికి వెళ్దామని వెళ్తుంటే మాత్రం అందరిని అడ్డుకుంటున్నారు. అంటే ఈ ఒకటే బాంబు ఉందా, ఇంకేమైనా బాంబులు పెట్టారా, ఇన్ కేసు ఇంకా వేరే బాంబులు పెట్టుంటే మాత్రం ఎవరైనా లోపలికి వెళ్తే మరో వ్యక్తి బలి అయితే మాత్రం బాగుండదనే ఉద్దేశంతో పోలీసులు మాత్రం ఎవరికి లోపలి అలా ప్రవేశం చేయట్లేదు. జాన్సీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధాకర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో అధికారులు సోమవారం నాడు కోర్టులో ప్రవేశపెట్టారు. కవిత తరపున ప్రముఖ న్యాయవాది నితీష్ చాడా తన వాదనలు వినిపించారు. ఈడీ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తాజాగా 4 రోజుల కస్టడీ విధించింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కవిత. ఇప్పటికే ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. మరోవైపు కవితపై దాఖలైన ఈడీ ఛార్జ్ షీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు ఆ అభియోగ పత్రాలను కవిత తరపు న్యాయవాదికి అందజేసింది. ఇక కోర్టుకు వచ్చిన కవితను భర్త అనిల్, కొడుకులను కలిసేందుకు అనుమతిచ్చారు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా. మార్చి 26 నుంచి కవిత తీహార్ జైల్లో ఉన్నారు. బిజు జనతాదళ్ కు కంచుకోటగా ఒడిశా. ఇక్కడ ఆ పార్టీ అధికారానికి తిరుగులేదు.
నవీన్ పట్నాయక్ 5 సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గత 24 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈసారి మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ బీజేపీ కీలక పాత్ర పోషించబోతోంది. కాషాయ పార్టీ మెజారిటీ సీట్లు గెలవనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే ఒడిశాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయం. ఒడిశా అసెంబ్లీలో 147 సీట్లున్నాయి. అధికారం చేపట్టేందుకు 74 సీట్లు గెలిస్తే సరిపోతుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 112 సీట్లు గెలిచి విజయ దుందుబి మోగించింది. ఈసారి పరిస్థితి మరోలా ఉంది. బీజేపీ 62 నుంచి 80 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే స్పష్టం చేసింది. దీంతో బీజేడీ విజయానికి బ్రేకులు వేసినట్లవుతోంది. అదే జరిగితే నవీన్ పట్నాయక్ అధికారానికి దూరం కావాల్సి ఉంటుంది. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తెలంగాణ సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం గొప్పది. ఇది ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణం. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలు. తెలంగాణ అభివృద్ధికి భవిష్యత్తులోనూ నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఎక్స్ వేదికగా మోడీ శుభాకాంక్షలు తెలిపారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. రేపే లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు కమలం పార్టీ ట్రైనింగ్ ఇచ్చింది. కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నేతలు సూచనలు చేస్తున్నారు. డబుల్ డిజిట్ స్థానాలను దక్కించుకుంటామని బీజేపీ ధీమాలో ఉంది. తెలంగాణ బీజేపీలో ఎగ్జిట్ పోల్స్ ఉత్సాహం నింపింది. 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 20% ఓట్లతో బీజేపీ 4 స్థానాలు గెలిచింది. సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 1 డజను సీట్లను గెలుచుకుంటామని బీజేపీ తెలిపింది. సిట్టింగ్ స్థానాలతో పాటు అదనంగా 1 స్థానం గెలిచినా తమకు బోసినని బీజేపీ చెబుతోంది. చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భద్రతా సిబ్బందిని పెంచుతున్నారు. ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భద్రతా సిబ్బంది పెంచినట్లు వార్తలుస్తున్నాయి. ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం వద్ద భద్రతా సిబ్బంది పెంచినట్లు చెబుతున్నారు. టీడీపీ కార్యాలయం వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు పోలీసు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాబోతున్న సంకేతాలతో భద్రతా సిబ్బంది పెంచినట్లు సమాచారం అందుతోంది. చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు పోలీసు సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎన్నికల నిబంధన ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదయ్యింది. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో చొరబడి ఓటర్లను మభ్యపెట్టారంటూ కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ పాటు పోలీసులకు కాంగ్రెస్ స్టేట్ యూత్ లీడర్, కాంగ్రెస్ అభ్యర్థి, పోలింగ్ ఏజెంట్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కండువాతో పోలింగ్ బూత్ కి వెళ్లవద్దని ఎంత చెప్పినా వినలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. వడగాలుల తీవ్రతకు ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఉష్ణోగ్రత రాను రాను రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. విపరీతమైన ఎండల కారణంగా పలువురు అనారోగ్యానికి గురై ఆసుపత్రులలో చేరుతున్నారు. ఒడిశాలో ఎండల ప్రభావం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ఇది పలువురి ప్రాణాలను బలికొంటోంది. ఒడిశాలో గత 72 గంటల్లో 99 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఈ 99 మరణాల్లో 20 కేసులను జిల్లా మెజిస్ట్రేట్లు నిర్ధారించాయి. ఈ సందర్భంగా ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ మాట్లాడుతూ వడదెబ్బ కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 141 మంది మృతి చెందినట్లు వివిధ జిల్లాల మెజిస్ట్రేట్లలో నమోదయ్యిందన్నారు.
తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ కెఏ పాల్ తెలంగాణ పరాజయాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధికి తాను కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ శుభాకాంక్షలు. 10 సంవత్సరాలు అయి తెలంగాణ మనం సాధించినప్పటికీ 7 లక్షల కోట్లు అప్పు మిగిలిపోయింది. తెలంగాణ అభివృద్ధి అంటూ ఎక్కడా జరగలేదు. కొన్ని కుటుంబాల అభివృద్ధి జరిగింది కానీ ప్రజల అభివృద్ధి జరగలేదు. కనుక మనందరం కష్టపడితే జరగబోయే అక్టోబర్ 2 సమిట్ ద్వారా ప్రపంచ బిలియనీర్లని, ప్రైమ్ మినిస్టర్లని, ప్రెసిడెంట్లని తీసుకొని వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు అభివృద్ధి, కంపెనీలు తీసుకొచ్చి అలాగే 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మనం కలిసి చేద్దామే తప్ప ఒకరిని ఒకరు కిందపరుచుకొని లేదా కించపరుచుకొని వారి మీద వీరి మీద వారు ఫైట్ చేసినందువల్ల ఇతరులు బాగుపడుతున్నారే తప్ప మన తెలుగు రాష్ట్రాలు బాగుపడట్లేదు అని గమనించండి. 3 రోజుల క్రిందట గుజరాత్ వెళ్ళొచ్చారు. అది తర్వాత నేను మాట్లాడతాను. ఈరోజు ఈ నెల 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉంది. ఆదివారం హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ముఖాసిగూడలో ఈదురుగాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ప్రభుత్వ దవాఖానా వద్ద భారీ వృక్షం విరిగిపడింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో పిడుగుపాటుకు చెట్లు నేలకూలాయి. రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 4 వరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎగ్జిట్ పోల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వ చారిత్రాత్మక విజయం సాధిస్తారని అంచనా వేసిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 పాయింట్లు ఇవాళ రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 53.58% లాభపడగా సెన్సెక్స్ 3.55% లాభపడి ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 2621.98 పాయింట్ల లాభంతో 76,583.29 వద్ద, నిఫ్టీ 807.20 పాయింట్ల లాభంతో 23,337.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, M&M, ఐసిఐసిఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి కంపెనీలకు చెందిన అన్ని స్టాక్లు భారీ లాభాల్లో ఉన్నాయి. ఈ స్టాక్స్ 3 నుంచి 7% లాభాల బాటలో ఉన్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చేసింది. గత 3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం దర్శకుడు శంకర్ ఇండియన్ 2 ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అలాగే గేమ్ చేంజర్ షూటింగ్ త్వరలోనే పూర్తి చేసేందుకు సిద్ధమవుతానన్నాడు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.